మిత్రులు నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం. ఇవాళ మీకు ఒక కొత్త తరం కథల్ని పరిచయం చేయబోతున్నాను. ఆ రచయిత ప్రత్యేకత వింటే మీరు ఆశ్చర్యపోతారు. అతని పేరు హరీష్ ఆర్ మీనన్. ట్విట్టర్లో ఉన్న వాళ్ళందరూ కూడా @27 స్టోరీస్ ఈ హ్యాండిల్ ద్వారా అతని కథలన్నీ ఇప్పటికీ చాలామంది చదివి ఉంటారు, ట్విట్టర్ లేదా ఎక్స్ ప్లాట్ఫామ్లో ఉన్నవాళ్ళు. అయితే హరీష్ ప్రత్యేకత నాకు ఎక్కడ అనిపించిందంటే, అసలు ఈ జనరేషన్ పిల్లలు తెలుగు చదువుతున్నారా, తెలుగు పుస్తకాలు చదువుతున్నారా, రాయటం మాట దేవుడెరుగు, చదువుతున్నారా అనేటువంటి ఒక సందిగ్ధంలోనే ఉన్నాం మనం. అలాంటి సమయంలో ఒక మలయాళీ కుర్రాడు విశాఖపట్నంలో పుట్టడం వలన ఏమో కానీ అక్కడే పెరిగి అక్కడే చదువుకుని తెలుగు రచనలు శ్రీశ్రీ, చలం, విశ్వనాథ దగ్గర నుంచి ఎండమూరి వీరేంద్రనాథ్ దాకా ఎంతోమంది రచయితల కథలు, నవలలు, కవితలు చదివి ప్రేరణ పొంది తనే ఒక రచయితగా మారటం అనేది నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. బహుశా విశాఖపట్నంలో అతను పుట్టడం వల్లనే సాధ్యమేనా అనిపిస్తుంది. ఇదే హరీష్ హైదరాబాద్లో పుట్టుంటే ఇలా జరిగేదా, అతను ఒక తెలుగు రచయితగా మారేవాడా అనిపిస్తుంది. సరే, ఇది అతని నేపథ్యం. సరే, హరీష్ తన కథలు లేదంటే రచనలన్నీ కలిపి పులస అనేటువంటి ఒక పేరుతోటి పుస్తకంగా వెలువరించాడు. అన్వేషకి వాళ్ళు ప్రచురించారు. మనందరికీ తెలుసు, అన్వేషకి పబ్లిషర్స్ కొత్త రచయితల్ని వాళ్ళు చాలా ప్రోత్సహిస్తున్నారు. చాలా పుస్తకాలు ఇప్పుడే తీసుకొచ్చారు. పులస కూడా ఇంచుమించుగా ఒక సినిమా పోస్టర్ తరహాలో మనకి కనిపిస్తుంది. ఇది పులస పుస్తకం. దీని గురించి వెనక బ్యాక్ కవర్ ఫుట్ నోట్స్ ఒకసారి వీళ్ళు అన్వేషక వాళ్ళు రాసింది మీకు షేర్ చేస్తాను. అది చదివి వినిపించి తర్వాత నేను హరీష్ కథల్లోకి వెళ్తాను. తెలుగు సాహిత్యం ఒక పెద్ద నది, పురాతనమైనది, శక్తివంతమైనది. కథలు, కవితలు, నవలలు ఇవి దాని ప్రధాన ప్రవాహాలు. కానీ ఉపనదులు కూడా ఉన్నాయి. ఫ్లాష్ ఫిక్షన్, పిట్ట కథలు, గొలుసు కథలు, ఇంకా ఎన్నో. ఇవి చిన్నవి కానీ ప్రభావవంతమైనవి. గత 25 ఏళ్లుగా ఈ ఉపనదులు మందగించాయి. ఇప్పుడు మళ్ళీ వేగం పుంజుకుంటున్నాయి. హరీష్ మీనన్ ట్విట్టర్లో పాత ప్రవాహాన్ని పునరుజ్జీవింపచేశాడు. అంటే హరీష్ మీనన్ ఫ్లాష్ ఫిక్షన్ కథలు కొన్ని చిన్నవి, బలమైనవి, మరికొన్ని గొలుసు కథలు పెద్దవి, ప్రవాహంలా వేగంగా సాగేవి. ట్విట్టర్లో వేల మంది ఈ కథలను ఆదరించారు. పులస పుస్తకం ద్వారా హరీష్ మీనన్ అనే కొత్త రచయితను తెలుగు సాహితీ లోకానికి పరిచయం చేస్తున్నాం అని చెప్తూ, ఇప్పుడు తెలుగు సాహిత్య నదిలో పాత ఉపనదులు మళ్ళీ ఉవ్వెత్తున ప్రవహిస్తున్నాయని అన్వేషి పబ్లిషర్స్ వాళ్ళు ఈ బ్యాక్ కవర్ స్లీవ్ నోట్స్లో చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు మనం హరీష్ రాసినటువంటి ఈ పులస పుస్తకం గురించి మాట్లాడుకుందాం. ఇందులో చాలా కథలు ఉన్నాయి. విచిత్రంగా ఒక 25 పైనే ఉన్నాయి, చిన్న పెద్ద కథలు కలిసి. ఇవన్నీ కూడా మనం ప్రస్తుతం తెలుగులో మనకి పత్రికలే తగ్గిపోతున్న నేపథ్యంలో బహుశా తెలుగు పత్రికలు ఉంటే కనుక వాళ్ళు ఈ కథల్ని యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఈ కథలు ఒకటి ట్రెండీగా ఉండటం, అలాగే కాంటెంపరీగా ఉండటం, మూడోది భాషకు సంబంధించి దాదాపుగా 50-60% తెలుగు ఉంటే 30-40% ఇంగ్లీష్ పదాలు ఉంటాయి. ప్లస్ దీన్ని చాలామంది కథ ఫార్మాట్లో ఇది ఉందా అని చెప్పి ఆలోచించేటువంటి ఎడిటర్లు కూడా ఉంటారు. కానీ తెలుగు కథ చాలా ముందుకు సాగుతూ వస్తున్న నేపథ్యంలో కథ అనేటువంటి ఒక డెఫినిషన్ లేదంటే ఒక చట్రం, ఒక ఫార్మాట్లో లేకుండా ఏది చదివించగలిగితే పాఠకుడిని అదే కథ అవుతుంది అనేటువంటి ఒక కొత్త అర్థంలో, కొత్త యుగంలో మనం ఉన్నాం. అప్పుడు హరీష్ కథలు నాకు నచ్చింది ఏమిటంటే, అతని కథలన్నీ కూడా ప్రస్తుతం ఒక మోడర్న్ సమాజం లేదంటే యువత, ఈ తరం వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళ పదజాలం ఎలా ఉంది,
సింటాక్స్ అంటారు కదా, వాళ్ళు వాడే భాష ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఈ కథలు పట్టుకోగలిగాయి. నాకు తెలిసి అది ఎలా మాట్లాడుతున్నారు ఇప్పటి యువత అనేది. ముఖ్యంగా అర్బన్ సెంట్రిక్ కథలు కాబట్టి ఇవి ఒక అర్బన్ నేపథ్యాన్ని, ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగర నేపథ్యం చుట్టూ అల్లుకున్నటువంటి కథలుగా దీన్ని నేను భావిస్తాను. విచిత్రంగా అతను మొదటి కథ చివరి కథ అమ్మా నాన్నల్ని ప్రస్తావిస్తాడు. యాక్చువల్ మొదటి కథలో నాన్న గురించి ప్రస్తావిస్తాడు. రెండు కథల్లోనూ కూడా అల్జీమర్స్ నేపథ్యం ఉంటుంది. మొదటి కథకి నాన్న అని పేరు పెట్టాడు, చివరి కథకి మెమరీస్ అనే పేరు పెట్టాడు. మొదటి కథలో నాన్న అల్జీమర్స్తో బాధపడుతున్నాను అని తెలుసు అతనికి, ఆ తండ్రికి తెలిసి కొడుక్కి ఫోన్ చేసి ఒక మెయిల్ పెట్టాను చూసుకో అని చెప్పి సెలవు తీసుకుంటాడు. కొడుకు దుఃఖిస్తాడు ఆ మెయిల్ చదివి. రెండో కథలో కొడుకు ఎక్కడో అమెరికాలో ఉంటాడు, చెల్లెల దగ్గర అమ్మ ఉంటుంది. ఒక అర్ధరాత్రి ఫోన్ వస్తుంది, అమ్మ కనిపించడం లేదని. అతను వేగంగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇండియాకి వస్తాడు, విశాఖపట్నం వస్తాడు. తల్లి కోసం చాలామందిని వెతుకుతాడు, చాలామందిని సంప్రదిస్తాడు, చాలామందిని చూస్తాడు. తల్లి దొరకదు. అక్కడ ఒక మాట చెప్తాడు అతను. ఇన్నాళ్ళు అంటే ఆ తల్లి ఏమిటంటే భర్త పోతే మరో వివాహం చేసుకోకుండా కొడుకుని కూతుర్ని జాగ్రత్తగా పెంచి ఎన్నో త్యాగాలు చేస్తుంది. అవన్నీ కొడుకు బాగా గుర్తు. అందుకనే అతను ఎప్పుడు కూడా దేవాలయంలో దేవిని చూస్తే ఆ దేవిలో అమ్మని చూసుకున్నాను, ఇప్పుడు అనేక మంది పిచ్చివాళ్ళు తిరుగుతున్నారు, వాళ్ళలో మా అమ్మని నేను వెతుక్కోవాల్సి వస్తుందని వాపోతాడు. అలా మొదటి కథ నాన్న స్వచ్ఛందంగా అల్జీమర్స్తో బాధపడుతూ కొడుకు జీవితంలోంచి తప్పుకుంటాడు. తన వలన కొడుకు కోడలు కొట్లాడుకోకూడదని తప్పుకుంటాడు. చివరి కథలో అమ్మ తెలియకుండానే అల్జీమర్స్ 4th స్టేజ్లో ఉన్నప్పుడు తనకి ఏం జరుగుతుందో తెలియకుండానే వెళ్ళిపోయింది. ఆ కొడుకు వచ్చి చాలా చోట్ల వెతికి, అయితే జీవితం చాలా కర్కశమైంది కదా, జీవితం చాలా తను ఏమంటారు చాలా కఠినంగా ఉంటుంది. అతని రోజువారి పనులు కానీ అవన్నీ కూడా అతను చేయాల్సి ఉంటుంది. జీవితం అతన్ని వెంట తీసుకెళ్ళిపోతుంది. నువ్వు రా, నీ పనులు చూసుకో, ఇక నీకు అమ్మ కాదు అని చెప్పి ఆ బాధతో దుఃఖంతో వెళ్ళిపోతాడు. ఇది ఇతను మరి కావాలని ఇట్లా పెట్టుకున్నాడో లేదో కానీ రెండు కథలు కూడా అల్జీమర్స్ సంబంధించినవే. ఒకటి అమ్మ గురించి, ఇంకోటి నాన్న గురించి. మొదటి కథలు చెప్తాడు, అమ్మ నాన్న మన కోసం ఎంతో సాక్రిఫైస్ చేస్తారు, పిల్లలుగా మనం గుర్తుంచుకోవాలంటాడు. ఇది ఇక కొన్ని కథలు హరీష్ స్త్రీ పక్షపాతి. అతని కథలన్నింటిలో కూడా మగవాడే విలన్ కనిపిస్తాడు. అతను ఎంతవరకు వెళ్తాడంటే ఒక కథలో అతని ఫ్రెండ్స్ నీ కథలు చదివాను ట్విట్టర్లో చెత్తగా ఉన్నాయి, అంతా కూడా నువ్వు మగవాడి విలన్ అన్నట్టుగా రాశావు అని చెప్పి ఒక ఫ్రెండ్ ద్వారా చెప్పిస్తాడు. అంటే బహుశా అతని ఫీడ్బ్యాక్ని అలా చెప్పిస్తాడు. సో ఒక స్త్రీ పక్షపాతి అయినా కూడా ఆ స్త్రీ నిర్భయంగా తన జీవితంలో సాగటానికి చేసే ప్రయత్నాలకి ఒక తండ్రో తల్లో వెనకుంటారు, లేకపోతే ఒక బాబయ్యో మామయ్యో వెనకుంటారు. అంటే భర్త హింసించినా ఆదుకునేందుకు ఒక తండ్రి ఉంటాడని చెప్పి చూపిస్తాడు. ఇవి తన కథలన్నింటిలోనూ మనం చూసినట్లయితే చిన్న చిన్న కథలే. ఒక ఇన్సిడెంట్ బహుశా అతను చాలా వరకు హరీష్ నాకు తెలిసి తన ఫ్రెండ్స్ జీవితాల్లోనూ చుట్టాల జీవితాల్లోనూ జరిగిన సంఘటనలను చక్కగా ఎక్కడ వర్ణనలో జోలికి వెళ్ళడు కానీ డీటెయిలింగ్ మాత్రం చాలా ఇస్తాడు. ఇవి చిన్న చిన్న కథలుగా మనం చెప్పుకుంటే, పెద్ద కథలుగా మనం చెప్పుకుంటే పెద్ద కథలు రెండు చెప్తాను. ఒకటి మెమరీస్ అని చెప్పి తల్లి కోసం అల్జీమర్స్తో బాధపడుతున్న తల్లిని వెతకడం కోసం చేసిన ప్రయత్నాలన్నింటినీ చాలా డీటెయిల్గా వర్ణిస్తాడు. అందులో ఫేస్బుక్ గ్రూప్లో ఉండేవాళ్ళు కానీ వాళ్ళందరూ డేటాబేస్ ఎలా తయారు చేస్తారు, ఎవరు తప్పిపోయారు ఏమిటి అనేది అప్పటి కొంతవరకు ఆధారాలతో తల్లిని అతను ట్రేస్ చేస్తాడు, కానీ అక్కడి నుంచి మిస్ అవుతుంది. అవన్నీ కూడా చాలా వివరంగా చెప్తాడు. ఇది ఒక కథ. ఇంకోటి ఏమో ఒక క్రైమ్ కథ ఉంది, ఆ టైప్ రైటర్ ఆ కథ పేరు. ఇందులో కూడా మర్డర్లు చేసేది ఇద్దరు ఆడవాళ్ళు సైకోలుగా కనిపిస్తారు, కానీ ఆ మర్డర్ల వెనక ఉన్నటువంటి డిస్టర్బ్డ్ చైల్డ్హుడ్ గురించి కూడా చెప్తాడు. చెప్పిన తర్వాత మర్డర్లు కేవలం డిస్టర్బ్డ్ చైల్డ్హుడ్ వల్లనే కాదు,
ప్రస్తుత సమాజం ఎంతగా చెడిపోయిందో, ఎంతగా మారిపోయిందో దాన్ని తలుచుకుని భయమేసి ఆ హత్యలు చేసినట్టుగా చివరిగా కంక్లూడ్ చేయిస్తాడు. అది నేను స్పాయిలర్లో చెప్పేస్తున్నాను, కానీ అది టైప్ రైట్ కదా. ఈ కథ చదువుతుంటే ఒకసారి నాకు ఒళ్ళు జలరించింది. అంటే పేజీల నిండా రక్తం పరుచుకుని ఉందా అని చెప్పినంత ఇదిగా ఉంది ఆ కథ. సో కథలో ఏమిటి, కథ మీకు పరిగెడుతూ ఉంటుంది. కథలో ఒక ఒక ఇద్దరు డిస్టర్బ్డ్ చైల్డ్హుడ్ ఉన్నటువంటి ఇద్దరు మహిళలు, వాళ్ళు మగవాళ్ళని ట్రాప్ చేసి మర్డర్లు చేస్తూ వెళ్ళటం, పోలీసు వ్యవస్థ ఆ మర్డర్ల మిస్టరీని ఛేదించలేకపోతే చివరికి దానికి హైదరాబాద్ నుంచి ఒక కమిషనరు, తర్వాత నెల్లూరు జిల్లాలో జరుగుతుంటే అక్కడ ఉన్నటువంటి ఎస్పీ, కమిషనర్ వాళ్ళందరూ కలిసి చేయటం. ఎంత పెద్ద దాదాపు ఒక 40 పేజీల కథ. ఈ కథ అంతా చెప్పడం వీలు కాదు, కానీ తర్వాత మోటివ్స్ అన్నీ అట్లా ఒలుచుకుంటూ వెళ్తాడు, ఎందుకు ఆ మర్డర్లు వాళ్ళు చేశారు అన్నది. ఈ కథ నాకు నచ్చింది ఏమిటంటే కథలో సస్పెన్స్ ఉంది, కథలో థ్రిల్ ఉంది, కానీ ఆ మర్డర్లు జరిగిన తీరు కానీ అవన్నీ కూడా మనకి ఒళ్ళు జలరింపజేస్తాయి. ఇది టైప్ రైటర్ కథ. ఇంకొక కథలో రచయిత అద్వైత్ అనేటువంటి పేరుతోటి రచయితగా పరిచయం అవుతాడు. బహుశా అద్వైత్ హరీష్ అనే అనుకోవాలి. రచయితే ప్రవేశం చేస్తాడు అద్వైత్ అనేటువంటి పాత్ర ద్వారా. ఇక పులస అనేటువంటి ఈ మెయిన్ కథ దాదాపు ఒక మినీ నవలిక అనుకున్నాం ఒకప్పుడు. 40, 50, 60 పేజీలు ఉన్నటువంటి పులస కథ మనం చూసినట్లయితే దీనికి ఇది కూడా ఒక వెబ్ సిరీస్ కోసం రాసుకున్నటువంటి ఒక స్క్రిప్ట్గా చెప్తాడు మనకి రచయిత. ఇక్కడ మళ్ళీ అద్వైత్ ఉంటాడు, తన ఫ్రెండ్కి నేరేట్ చేస్తూ ఉంటాడు ఈ పులస అనేటువంటి కథ. ఇది ఇంకా నాకు తెలిసి ఇంకా భయం వేస్తుంది చదువుతుంటే. దీన్ని నిజంగా వెబ్ సిరీస్గా తీస్తే చూడటానికి కొంచెం భయం వేస్తుందేమో, కానీ కథా నేపథ్యం అయితే ఏమిటంటే పులస చేప గురించి అయినా కూడా సరే, ఇందులో కూడా ఒక రివెంజ్ డ్రామా ఉంటుంది. ఇందులో కూడా ఒక స్త్రీ తన అన్నని చంపేసినందుకు తీసుకునేటువంటి రివెంజ్, అలాగే ఒక పాత్ర భూషణం అనేటువంటి ఒక పాత్ర ఉంటుంది. కరడుగట్టినటువంటి ఒక క్రూరమైనటువంటి ఒక విలన్ పాత్రధారి, తనకి కావాల్సింది ఏ రకంగానైనా చేజిక్కించుకునేటువంటి పాత్ర. అవసరమైనప్పుడు తనకి దొరకదు అనుకున్నప్పుడు మర్డర్లు చేసుకుంటూ వెళ్ళిపోవటం అని చెప్పడం. కానీ పులస ఇక్కడ కూడా కథని నడిపించిన తీరు బాగుంటుంది, కథలో చాలా సస్పెన్స్ ఉంది. అయితే నాకు అనుమానాలు ఏమిటంటే కొన్ని కథాకాలం ఏమిటి, చాలా సినిమాల్లో ఏదో మనకి చాలా సినిమాలాగా కథాకాలం అందులో దేశం ఉన్నట్టుగానే ఇక్కడ కథాకాలం ఏమిటి అని అర్థం కాదు. ఇందులో సంస్థానాధీశులు కలవటం, గుర్రాల మీద వెళ్ళటం, కత్తులతోటి తలలు నరికేయటం ఇవన్నీ కనిపిస్తాయి. ఓ పక్కన పిస్టల్ ఇవన్నీ ఉంటాయి చిన్న చిన్న. బహుశా ఇది ఇంకా మరి బ్రిటిష్ వారి సామ్రాజ్యం ఉన్న టైంలో సంస్థానాలు ఉన్నాయి అప్పటి కాలమా అని చెప్పి అనుకోవాల్సి ఉంటుంది. సో మధ్యలో నేరేటర్ మధ్యలో రావటం, మళ్ళీ కథలు బ్రేక్ చేయటం, వాళ్ళిద్దరి మధ్య సంభాషణ, మళ్ళీ కథలకు వెళ్ళటం. అంటే కేవలం పల్ప్ ఫిక్షన్గా మనం భావిస్తే, సో మీరు ఇది లాజిక్గా ఇలా జరుగుతుందా అవన్నీ ఆలోచించకుండా ఒక పల్ప్ ఫిక్షన్గా మనము ఎట్లయితే వెబ్ సిరీస్ చూస్తే మనకి ఎలాంటి థ్రిల్ ఉంటుందో, చదివినప్పుడు కూడా ఆ థ్రిల్ కలగజేసేది ఈ పులస నవలిక, లేదంటే ఒక పెద్ద కథ అనుకోవడం కరెక్ట్. ఆ పెద్ద కథ కాకపోతే తెర మీద రక్తం చెందినట్టే ఈ పులస కథ కానీ, అలాగే టైప్ రైటర్ కథ కానీ పేజీ నిండా రక్తం పరుచుకున్నట్టుగా, రక్తం ఎగజెమ్మినట్టుగా నాకు అనిపించింది. మరికొన్ని కథలు ఉన్నాయి. ఆ కథలన్నీ కూడా మీకు ముందే చెప్పినట్టుగా నేను స్త్రీల సమస్యలు, అంటే పెళ్ళైన తర్వాత అత్తవారింటికి వెళ్ళినప్పుడు అక్కడ అడ్జస్ట్మెంట్ చాలా కష్టం కదా ఆడవాళ్ళకి. అలాంటి అడ్జస్ట్మెంట్ పడలేక బయటకు వచ్చేటువంటి కొన్ని కథలు, మగవాడి చేతిలో మోసపోయి ఇంటికి వస్తే తండ్రి తల్లి కూడా అసహించుకుని నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు చచ్చిపోయినా బాగుండేది అనేటువంటి కొంతమంది తల్లిదండ్రుల పాత్రలు, క్యారెక్టర్లు ఉంటాయి. అలాంటి పాత్రలతో రాసిన కథలు. అలాంటి అన్నప్పుడు ఒక మేనమా ముందుకు వచ్చి నువ్వు రా నేను చూసుకుంటాను చెప్పడం కానీ, అలాగే ప్రేమకు సంబంధించిన 2-3 కథలు కూడా ఉన్నాయి. ఒక రచయితని ప్రేమించినప్పుడు ఆ రచయిత ఆ ప్రేమను అర్థం చేసుకోలేకపోతే ఇట్లాంటివన్నీ గమ్మత్తైనటువంటి ఒక కొత్త తరం ఆలోచనలు, కొత్త తరం అవగాహన ఉన్నటువంటి తరం గురించి
రాసిన కథలుగా వీటిని నేను భావిస్తాను. ఇది పులస ఈ పుస్తకంలోని కొన్ని పెద్ద కథలు, కొన్ని చిన్న కథల నేపథ్యం. ఆశ్చర్యం చెప్పా కదా, మలయాళీ కుర్రవాడు విశాఖపట్నంలో పుట్టి పెరగటం వలన ఇక్కడే తెలుగు మీడియం చదువుకున్నాడేమో లేకపోతే మరేమో కానీ ఓ తెలుగు మాస్టర్ పేరు కూడా తను ఇచ్చాడు కృతజ్ఞతలు చెప్పుకున్నప్పుడు. వాళ్ళందరి ప్రోత్సాహంతో, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో, తెలుగు మాస్టర్ ప్రోత్సాహంతో తను చదివిన రచయితలందరినీ గుర్తు చేసుకుంటూ తెలుగులో రాయటం నాకు చాలా అబ్బురం అనిపించింది. బహుశా తెలుగు పిల్లలు ఎవరు, ఈ 30లో ఉన్నటువంటి తెలుగు పిల్లలు ఎవరు కూడా అటెంప్ట్ చేయని అంశాన్ని హరీష్ ఈ కథల ద్వారా తను తెలుగు సాహిత్యంలో అరైవ్డ్ ఎట్ అంటాం కదా, తెలుగు సాహిత్యంలో ఒక అడుగు వేశాడని చెప్పి నాకు అనిపించింది. బహుశా ముందర చెప్పినట్టు ఇదే హరీష్ హైదరాబాద్లో పుట్టుంటే ఈ పని చేయగలిగేవాడు అనేటువంటి అనుమానం నాకు ఎట్లాగో ఉంది. సో ఈ పుస్తకం మనకి అన్వేషి వాళ్ళు పబ్లిష్ చేశారు. సో ఆన్లైన్లో అందుబాటులో ఉంది. అయితే నా ఒక్కటే ఏంటంటే కంప్లైంట్ కాదు కానీ ఈ కథలన్నిటిలోనూ, ముఖ్యంగా ఈ కాంటెంపరీ కథలన్నిటిలోనూ అందరూ సిగరెట్ తాగేవాళ్ళే ఉంటారు, ఆడవాళ్ళతో సహా. అందరూ ఎక్కడెక్కడ పెగ్ ఫిక్స్ చేసుకుంటూ కూర్చునే వాళ్ళే కనిపిస్తారు. బహుశా ఇవి సినిమాల్లో మనకి చూడటం ఎలాగో తప్పట్లేదు, రచనల్లో కూడా వీటిని ప్రస్తావించాల్సిన అవసరం ఉన్నదా అనేటువంటి ఒక చిన్న సందేహం ఉంది. అది తప్పిస్తే నేరేషన్ చాలా రేసీగా ఉంది, స్టైల్ చాలా బాగుంది. చిన్న చిన్న కథలే, పెద్దగా పొడిగింపు లేదు. ముందర నాకు నచ్చింది ఏంటంటే ఎక్కడ ఉపోద్ఘాతాలు లేవు, దాన్ని ఏమంటారంటే ప్రీచిగా లేదు, రచయిత ప్రీచిగా చెప్పడం అనేది లేదు. ఒక లాజికల్ కంక్లూజన్ కాబట్టి మధ్యలో కథ అయిపోయినట్టుగా కూడా మనకు అనిపిస్తుంది. సో ప్రతి కథకి ఒక పరిష్కారం ఉండొచ్చు, ఉండకపోవచ్చు అన్నట్టుగా ఉండేటువంటి ఈ కథలు, ఒక పులస మాత్రమే మనకి ఒక వెబ్ సిరీస్లో ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా తను రాసుకుంటూ వెళ్ళాడు. సో నేనేమంటానంటే ప్రస్తుత సమాజంతో పాటు ఈ తరం ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవటానికి కూడా పులస నాకు ఉపయుక్తంగా ఉంది అని చెప్పి అనిపించింది. రచయిత హరీష్ ఆర్ మీనన్కి అభినందనలు, కంగ్రాచులేషన్స్. ఇది పులస పుస్తకంపై నేను చెప్పదలుచుకున్నటువంటి కొన్ని అంశాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.